పుట్టినరోజు జరుపుకున్న పద్మావతి గారికి ఈరోజు పుట్టినరోజు జరుపుకునే ఉంటున్నాను. నిన్న నుంచి స్టార్ట్ అయిందండి పుట్టినరోజు. నిన్న నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు నడుస్తుంది. ఈరోజు రాత్రి కూడా ఎవరైనా కేక్ కట్ చేపిస్తే నేను చేసేస్తాను, కటింగ్ చేసేస్తాను, ఏం పర్వాలేదు. కటింగే కదా మీరు. ఆహా మా నాయన మేము తినమేంటి స్వీట్ అంటే మాకేమైనా చేదా? స్వీట్ ఎన్నిసార్లు తింటాం తెలుసా మేము. కత్తి తెలియదా? కత్తి అదే అదే దిప్పు, దాన్ని తిప్పేస్తే కత్తి. సో ఆ విధంగా గణేష్ గారు ఒక కేకు, పద్మావతి గారు ఒక కేకు కట్ చేస్తారు ఈరోజు. కొంచెం హెల్ప్ చేయండి జగన్మోహన్ రావు గారు. మీరు మైక్ నాకు ఇచ్చేయండి. మైక్తో ఇప్పుడు పని లేదు, ఒక 5 నిమిషాలు. రాజేంద్ర ప్రసాద్ గారు మీరు రండి, మీ కవిత చెప్పేస్తే ఓ పని అయిపోతుంది. రండి పర్వాలేదండి, రండి. నిన్న చెప్తాన్నారు, ఈరోజు మానేస్తే ఎట్లా? ఒక్కసారి కమిటీ అయితే నా మాట నేనే విన్నాను, మీ మాట ఏమింటాను. రండి తొందరండి. ఏమండి? దట్ ఈజ్ బాలకృష్ణ. అన్ని యాక్టర్లు కలబోస్తే ఈ గణేష్ పుట్టాడండి. ఆహాహా క్యా బాత్ హై సూపర్. గుడ్ థ్యాంక్ యూ. చెప్పండి, మైక్ ఇచ్చానా? ఇటు రండి, సిగ్గుపడకూడదు, చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నిన్న పద్మావతి గారి ఇంట్లో బర్త్డే జరిగింది. సోదొద్దండి, కవిత చెప్పండి. ఏదో చిన్న కవిత. తవిక చెప్పండి. పాటల పల్లకిలో ఊరేగే అలకాపురి చిలకమ్మ. వారే వా క్యా బాత్ హై. పాప అంటే పాటల పద్మావతి. వా క్యా బాత్ హై. కింద పెడితే అంటుతుంది దానికి. జగన్ ఏ పాటైనా నీకు ఓకే, అది విన్న మాకు కేకే. వారే వా క్యా బాత్ హై. అందుకే నీకు ఇచ్చారు గాన కోకిల అనే బిరుదు రీసెంట్లీ. వాహ్ ఓకే. స్వరాల పల్లకిలో ఊరేగే చిలకమ్మ. రాగాల పందిరిలో విహరించే మొలకమ్మ. వారే వా క్యా బాత్ హై. పాటలు పాడమంటే కవితలు చెప్తున్నాడు. చెప్పండి. బాగుంది. క్యారీ ఆన్. చిరునవ్వులు వెలిగించే ఓ చిలకమ్మ. నాకు కూడా వచ్చేసింది. అయ్యి బాబోయ్. నయనాలు పలికించే ఓ మొలకమ్మ. ఆహా చెప్పండి. యాక్చువల్లీ తీసుకురావడం మర్చిపోయాను. పర్వాలేదు మీకు చెప్పండి. ఒక అలకాపురి చిలకమ్మ అన్నారు. 12 స్టాంజర్స్ రాశాను. మా ఆవిడని చెప్పాలంటే ఇప్పుడు తార్నాకా బుల్లెమా అని చెప్పాలి. ఓ బుల్లెమా, తార్నాకా బుల్లెమా అని చెప్పాలి. చెప్పండి నెక్స్ట్. గుర్తు రాకపోతే రాలేదు, ఇంతే వచ్చింది సార్ అని చెప్పండి. పర్వాలేదు, వదిలేస్తాను, మార్కులు వేస్తాను. 30కి 20 వేసాను ఆల్రెడీ. ఓకే థ్యాంక్ యూ. కేక్ కట్ చేద్దాం. థ్యాంక్ యూ పద్మావతి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఆర్పి గారు. మీలో కవి కూడా ఉన్నారని నాకు ఇప్పుడే తెలిసింది. థ్యాంక్ యూ అండి. సూపర్గా చెప్పారు. నిజంగా నేను ఊహించలేనంతగా అసలు నిన్న మా ఇంట్లో నా బర్త్డే సెలబ్రేషన్ అనేది చాలా బాగా చేశారండి. అందరూ వచ్చారు, గణేష్ గారు, శ్రీదేవి గారు, అలాగే ఆర్పి గారు, ఇంకా కొంతమంది వచ్చారు, ఆర్గనైజర్స్, సింగర్స్ కూడా వచ్చారు. చాలా బాగా జరిగింది. మొట్టమొదటిసారిగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బుల్లి బాబు గణేష్ గారికి, సూపర్ హీరో గణేష్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారిగా ఆయన ఇలాంటి ప్రోగ్రాంలన్నీ చాలా చేసి మనందరినీ కూడా చక్కగా మనందరి చేత మంచి పాటలు పాడిస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఆయనకి అలాగే భగవంతుడి ఆశీస్సులు, ఆరోగ్యము, ఐశ్వర్యము అన్నీ కలిగి ఉండాలి. వాళ్ళ కుటుంబం చాలా హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అలాగే నా సింగర్స్, నా ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే నన్ను అభిమానిస్తూ నా పాటలను చాలా ఇష్టపడుతూ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు మీలాంటి అభిమానులు, సింగర్స్ అందరూ కలిసి. ఒక్కసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆర్పి గారు మీ పని అయిపోయిందండి, మీరు వెళ్ళిపోండి.
కేక్ కట్ చేసిన తర్వాత ఇస్తామండి. మేము కేక్ కట్ చేయాలి కదా, మీరు ఇక్కడే ఉంటే మళ్ళీ పుసుకున్న కేక్ తీసుకొని కట్ చేశారనుకోండి కష్టం. రండి. సో పద్మావతి గారు నిజంగా చెప్పినట్టు మీరందరూ నా పిల్లర్స్ అండి. నేను ఈరోజు ఈ ఆర్గనైజేషన్లో 20 మీట్లు తయారు చేశానంటే జగన్మోహన్ రావు గారు, రమాదేవి గారు, ఆర్పి గారు, మీరు ప్రతి ఒక్కరు పేరు పేరున నేను ఎప్పుడూ ధన్యవాదాలు చెప్పాలి. అలాగే నరసింహారావు గారు, శేషగిరిరావు గారు, వైజాగ్ నుంచి నేను పిలవగానే వస్తామండి, ఎలాగని చేసుకొని వస్తామండి, అడ్జస్ట్ చేసుకొని వస్తామండి. లోకల్లో ఉన్న వాళ్ళు, మా పక్కింటి వాళ్ళు, నాకు ఆ రోజు పెళ్ళి ఉంది, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, మా అక్క పిలుస్తుందేమో తెలీదు, ఒకవేళ పిలిస్తే వెళ్తా లేకపోతే వస్తా, ఇలాంటి అనేవాళ్ళ లోపల మీరిద్దరు బ్రదర్స్ వైజాగ్ నుంచి పాటల కోసం వచ్చారంటే నిజంగా గ్రేట్ అండి. చప్పట్లు కొట్టాలి. మీ అభిమానానికి మేము జోహార్ చెప్పాలి. ఇలాగే మీ సపోర్ట్ ఉంటే ఈ 20 కాస్త 100 చేయాలి. ఇంకొక 5 ఏళ్ళలో టార్గెట్. కేక్ ఏదమ్మా? హ్యాపీ బర్త్డే వాడతారా? ఎవరెవరు వాడతారు? రండి, పైకి రండి. మీరు హ్యాపీ బర్త్డే పాడండి, వేరే పాట ఏం లేదు. హ్యాపీ బర్త్డే అందరూ పాడండి, అందరూ పాడండి, అందరు పాడండి అబ్బా, అందరు పాడండి. అందరు రండి, ఎవరెవరు వస్తారు రండి, సెపరేట్ కాదు. అదే వాళ్ళకే ఇస్తానబ్బా మైక్, నాకెందుకు, అందరూ పాడండి. హలో 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 చెక్. बार बार दिन ये आए, बार बार दिन ये गाए, बार बार दिन ये आए, बार बार दिन ये गाए, तुम जियो हजारों साल है मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू पद्मा, हैप्पी बर्थडे टू यू पद्मा, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू. बार बार दिन ये आए, बार बार दिन ये गाए, बार बार दिन ये आए, बार बार दिन ये गाए, तुम जियो हजारों साल है मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू गणेश, हैप्पी बर्थडे टू यू. అందరూ ఒకసారి గట్టిగా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. పుట్టినరోజు జైజేలు చిట్టి గణేష్, పుట్టినరోజు జైజేలు చిట్టి కన్నయ్యా, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. పుట్టినరోజు జైజేలు చిట్టి కన్నయ్యా, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. పుట్టినరోజు జైజేలు చిట్టి గణేష్. థ్యాంక్ యూ సో మచ్ పద్మావతి గారు. ఈ 2 కేకులు స్పాన్సర్ చేసిన పద్మావతి గారికి థ్యాంక్స్. నిన్న ఎస్టర్డే నైట్ కేక్ కట్ చేసిన స్పాన్సర్ చేసిన యాదగిరి గారికి కూడా చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ కూర్చోండి, మీకు కేకు స్వీట్స్, పద్మావతి గారు స్పాన్సర్ చేసిన కేకు స్వీట్స్ కారం అన్నీ వస్తాయి మీ సీట్ దగ్గరికి. నెక్స్ట్ సాంగ్ బాగా పాడారండి, జయా సిస్టర్స్ సూపర్గా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కాదమ్మా, టైం లేదు, ఇంకో రోజు పాడాలి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్. ఓ థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు, థ్యాంక్ యూ. మీ అభిమానమే మాకు పెద్ద గిఫ్ట్ అండి. ఈ గిఫ్ట్ ఎందుకు సార్? థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ సాంగ్ ఏముంది చూడండి. హాయ్ హనుమంత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నెన్నో అందాల టీవీఎస్ రావు గారు, చెప్పండి రండి. తర్వాత సాంగ్తో మన ముందుకు వస్తున్నారు టీవీఎస్ రావు గారు, శ్యామల,
ఎన్నెన్నో అందాలు ఏవేవో రాగాలు చంటి సినిమా నుంచి మనకు ప్రతిసారి స్పాన్సర్ చేసే ప్రభు గారు ఈసారి కూడా స్పాన్సర్ చేశారు. బర్త్డేకి ఇక్కడ ఆయన లేరు, అమెరికాలో ఉన్నారు. అక్కడి నుంచి ఆయన విషెస్ పంపించారు. నెక్స్ట్ బర్త్డే నేను అమెరికాలో ఉంటాను ప్రభు గారు, నేను శ్రీదేవి అక్కడే ఉంటాం కాబట్టి అక్కడే సెలబ్రేట్ చేసుకుందాం మనం. థ్యాంక్ యూ ప్రభు గారు. చూస్తున్నారా? థ్యాంక్ యూ.